లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా ఇంటికి అమ్మవారు వచ్చి విజయదశమి అయ్యేలోపు గుడి కట్టమన్నారని. గుడి కట్టాలంటే ముందుగా మంచి చేయాలి కదా. ఇదివరకు ఇక్కడే వేప చెట్టు ఉంది. మేము అమ్మవారిని గుడి ఎక్కడ కట్టాలని చెప్పి అడిగాం. అడిగితే ఆ అమ్మవారు ఎక్కడైతే నా వేప చెట్టు కొట్టారో అక్కడే నాకు గుడి కట్టాలని చెప్పి అమ్మవారు చెప్పారు. ఎందుకంటే బాపనం తల్లి అమ్మవారికి వేప చెట్టు అంటే చాలా ఇష్టం. అమ్మవారికి ఎందుకు వేప చెట్టు అంటే ఇష్టం అంటే, మా ఇంట్లో ఉన్న బాపనం తల్లి అమ్మవారి దగ్గరికి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారి దగ్గర దండం పెట్టుకునేవారు. దండం పెట్టుకుని ముడుపు కట్టేవారు ఇక్కడ ఉన్న వేప చెట్టు దగ్గర. అలా కట్టడం వల్ల వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. పిల్లలు పుట్టలేని వాళ్ళు ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుని ఇక్కడ ఉన్న వేప చెట్టు దగ్గర ఉయ్యాలు కట్టేవారు. అలా కట్టడం వల్ల వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు. ఇలా చాలామంది దండం చాలామంది ఉయ్యాలు కట్టారు. గుడి కట్టాలంటే ముందు కొబ్బరికాయ కొట్టాలి కదా. అందుకు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్న తర్వాత బాపనమ్మ తల్లి అమ్మవారు అలా అన్నారని భక్తులందరూ అమ్మవారి గుడికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ముందుండి సహాయ సహకారాలతో చేయిస్తున్నారు. అమ్మవారి గుడి పనులు అయితే చాలా ఫాస్ట్గా పూర్తయిపోతున్నాయి. ఎందుకంటే అమ్మ దయ ఉంది కదా. ఆ అమ్మవారి దయ వల్ల విగ్రహం కూడా పూర్తయిపోయింది. విగ్రహం కూడా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వీడియోలో పెడతాను విగ్రహం ఎలా ఉందో చూడండి మీరు కూడా. మా ఇంట్లో ఉన్న బాపనం తల్లి అమ్మవారిని మా మావయ్య గారు సీతపిల్లని తీసుకొచ్చారు. ఆ అమ్మవారిని మా ఇంటికి తీసుకొచ్చి 25 సంవత్సరాలు. బాపనం తల్లి అమ్మవారిని మా మావయ్య గారు ఎందుకు తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారన్నది నెక్స్ట్ వీడియో చెప్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఆలయం పనులు అయితే ఈ రోజు నుండే స్టార్ట్ చేసాం. మీరు కూడా చూడండి ఆ అమ్మవారు తన భక్తులతో ఎలా గుడి కట్టించుకుంటున్నారు. మీకు ఇంకా ఈ అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే ముందు వీడియోలో చెప్తాను. ఈ అమ్మవారి గుడి ఫినిష్ అయ్యాక కూడా చూపిస్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా మన ఛానల్ చూస్తూ ఉండండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో బాపనం తల్లికి ఎంతో ఇష్టమైన వేప చెట్టు ఎందుకు కొట్టవలసి వచ్చిందో చెప్తాను. మిస్ అవ్వకుండా చూడండి.